హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు. ఈ వీడియోలో గొర్రెలు మరియు మేకలు పెంచుకునేటువంటి రైతులకు, కొత్తగా పెంచుకునేటువంటి రైతులకు కొన్ని సలహాలు ఇద్దామని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో కొత్తగా ఎవరైతే పెంచాలనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్లో ఒక 25% నుంచి ఒక 30% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs జీవాలు తెచ్చుకోవడానికి ఉందనుకోండి. సో ఒక 2.5 నుంచి 3 లక్షల వరకే జీవాలకు పెట్టండి. ఎందుకంటే చాలామంది కొత్తగా వస్తున్నటువంటి రైతులు ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో నష్టపోతున్నారండి. ఎందుకంటే వారికి తెలియదు, అంటే ఎలాంటి అనుభవం లేకుండా మా ఊరాయన పెట్టిండని, మా పక్కూరు లేదంటే మా ఎదిరింటి ఆయన పెట్టిండు కదా, సో ఆయనకు కూడా సంవత్సరానికి ఆదాయపు రెట్టింపు వచ్చింది, సో నాకు కూడా ఎందుకు రాదు అనేటువంటి ఆలోచనలతో పెట్టేస్తున్నారు. తొందరపడి ఇంకా నష్టపోతున్నారన్నమాట. సో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వారికి ఆల్రెడీ వారు లాసెస్ని చూసి వాటిని అనుభవంగా తీసుకొని ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు. సో మీరు కూడా, మీకు కూడా అదే సక్సెస్ ఇనిషియల్ స్టేజ్లో రావాలంటే రాదు. సో ఖచ్చితంగా ఇది రైతులు అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ఎలాంటి అనుభవం లేని వారు స్టార్టింగ్లో తక్కువ జీవాలను తెచ్చుకొని ఒక సంవత్సరం లోపు వాటిని మెయింటెనెన్స్ చేసి, అంటే వాటిలో ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఏ విధంగా చికిత్స చేసుకోవాలి, అంతేకాకుండా వ్యాధులు రాకన్నా ముందు వాటికి ఏ విధంగా టీకాలు వేయించాలి, అదేవిధంగా ఈ నట్టల మందులు అనేవి ఎప్పుడెప్పుడు వేయించాలి, ఇట్లాగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒడిదుడుకులు అయితే కొత్తగా వచ్చేటువంటి రైతులకి అర్థం కాదు. అంటే కేవలం వారి ఊరిలోనో లేదంటే పక్క ఊరిలోనో ఎవరో ఫామ్ పెడితే వెళ్ళి చూసి వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి మనం కూడా పెట్టేద్దాము, సేమ్ మనం కూడా వారిలాగే లక్షలు డబల్ ఆదాయం అనేది తీసుకుందాము అనేటువంటి ప్రతి ఒక్క రైతు అయితే చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలని మాత్రం బేరేజు చేయడం లేదు. సో ఇదే మెయిన్, అంటే ఇందులోనే సో రైతులు కొత్తగా వచ్చేవారు ఫెయిల్ అవ్వడానికి ఇదే మెయిన్ కారణం అన్నమాట. సో మనకి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మోర్టాలిటీని, ఈ నష్టాన్ని అనేది నష్టాన్ని తగ్గించవచ్చు. తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మెయింటెనెన్స్ కూడా రైతుకు ఈజీ అయిపోతుంది. సంవత్సరం మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఆ రైతుకు అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, అంటే ఈ రోగాలని మొత్తం, అంటే ఏ సమయంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులకు చికిత్సలు, అదేవిధంగా రాకుండా ముందస్తు జాగ్రత్తలు, ఇట్లాగా లివర్ టానిక్స్ ఎప్పుడు తాపాలి, నట్టల మందులు ఎప్పుడు తాపాలి, ఇట్లాగా అదేవిధంగా ఈ గొర్రె పిల్లలను ఏ విధంగా మోర్టాలిటీ నుంచి తప్పించాలి, ఇట్లాగా ప్రతి ఒక్క దాని గురించి రైతుకైతే కొంతవరకైతే ఐడియా అనేది వస్తుంది. సో ఇట్లాగా ఐడియా వచ్చి ఎప్పుడైతే ఆ రైతు కాన్ఫిడెంట్గా ఉంటాడో నేను చేయగలను అని, అప్పుడు మీరు ఎక్కువ పెట్టుబడితో వెళ్ళినట్లయితే ఆ రైతు 100% సక్సెస్ అవుతారు. సో అంతేగాని వేరెవరు సక్సెస్ అవుతున్నారు కదా మనం కూడా పెట్టేద్దామని మీ టోటల్ క్యాపిటల్ని అయితే ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకంటే నష్టపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ గొర్రెలలో అదేవిధంగా మేకలలో సంవత్సరం పొడవునా ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.